హలో అండి. ఈరోజైతే మనకు ఒక కార్తీక్ కేక్ అయితే 2 టైర్‌లో ఆర్డర్ వచ్చిందనమాట. ఈ కేక్ అయితే కస్టమర్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్‌లో అడిగారు. మనమైతే పైనాపిల్ కేక్‌లో అయితే పైనాపిల్ క్రష్‌కి బదులుగా పైనాపిల్ కాంపోట్ అయితే యూజ్ చేస్తాము. ఎందుకంటే పైనాపిల్ ఫ్లేవర్ రావాలి ఎగ్జాక్ట్‌గా అంటే మనం కాంపోట్ యూజ్ చేస్తే అయితే ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. క్రష్ కంటే కాంపోట్ అయితే చాలా కాస్ట్‌లీ ఉంటుంది. కాకపోతే కాంపోర్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనకు పైనాపిల్ పీసెస్ కూడా మధ్యలో తగులుతూ ఉంటాయన్నమాట. ఈచ్ లేయర్ మధ్యలో కాంపోర్ట్ ప్లస్ మనం వైట్ చాకో చిప్స్ యూజ్ చేస్తే అయితే కేక్ అయితే ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది వైట్ చాకో చిప్స్ వల్ల. మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. నేనైతే ఈ కేక్‌ని అయితే క్రమ్ కోట్ ఇచ్చి ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్‌లో సెట్ చేశాను. తర్వాత మనం పైపింగ్ బ్యాగ్‌లో క్రీమ్ ఏసుకొని పైన ఫ్రోస్టింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో దట్ నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అయితే. ఈ కేక్ అయితే కస్టమర్ వచ్చేసి కార్ థీమ్‌లో అడిగారు. మనకు కార్ థీమ్‌లో అడిగారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో మనకి ఎగ్జాక్ట్‌గా దొరకదు కాబట్టి క్యాన్వాలో ఎడిట్ చేసుకోవాలండి. మనం పింట్రెస్ట్‌లో ఫోటోస్ తీసుకొని ఈ ప్రింట్ అయితే మనకి ఏ స్టేషనరీ షాప్‌లో అయినా గ్లాసీ ప్రింట్ అంటే ప్రింట్ అయితే తీసిస్తారు. మనకి ఎడిబుల్ ప్రింట్ కూడా దొరుకుతుంది. యాస్ కస్టమర్ చాయిస్ అయితే మనం ఏ ప్రింట్ అయినా ఆ ప్రింట్ చూజ్ చేసుకోవచ్చు. మీరు ఇట్లాంటి కస్టమైజ్ కేక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మన దగ్గర కేక్సే కాకుండా బ్రౌనీస్, కప్ కేక్స్ అన్ని డెజర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.